హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నెల్లూరు బ్యారేజ్ ఫ్రెండ్స్, పెన్నా నది నీళ్ళు. పెన్నా నదిలో బాగా ఉన్నాయి వాటర్. ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది వచ్చి రంగనాయకుల స్వామి వారి టెంపుల్ అనమాట. మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. బ్యారేజ్ దగ్గర నుంచి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము, తర్వాత వచ్చి శివయ్య దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో సాయంత్రం అయిపోయిందండి, రంగనాయక స్వామి వారి టెంపుల్కి వచ్చాము. ముక్కోటి రోజు వీడియో ఫ్రెండ్స్, కుదరక వీలు పడక పోస్ట్ చేయలేదు. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మంచి కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. వెనకాల ఎదుగోండి మా ఆంటీ వాళ్ళు అక్కడక్కడ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఉన్నాం అనమాట. లైన్లు చాలా కట్టారు, చాలా పొడుగ్గా క్యూ లైన్లు అయితే ఉన్నాయి. మాకు కూడా ఒక హాఫ్ అన్ అవర్కి అయిపోయింది. అంటే సాయంత్రం కదండి, పొద్దున్నైతే ఎక్కువగా ఉండేవాళ్ళు. సాయంత్రం కాబట్టి కొంచెం పర్వాలేదు, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది. మేము వెళ్ళేసరికి నైవేద్యం పెడుతున్నారు, అందువల్ల అది కూడా కొంచెం లేట్ అయిందనమాట. ఎలాగైతేనే ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాము. ముక్కోటి రోజు అందరినీ చక్కగా దర్శనం చేసుకొని టెంకాయలు కొట్టుకొని బయలుదేరామండి. అక్కడైతే బాగుందని చెప్పి సాయంత్రం అలా కొంచెం చిన్న వీడియో అయితే తీసామండి. పెన్నా నది నీళ్ళండి, నీళ్ళు అయితే చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి పెన్నా నది నీళ్ళు. అదిగోండి చాలా బాగుంది, పెద్దగా అనమాట నది, పెన్నా నది అనమాట. అవతల సైడ్ అంతా ఇరకాలమ్మ గుడి, జొన్నవాడ అంటారు కదా, అవి కూడా ఇటు కనిపిస్తాయండి. రంగనాయకుల స్వామి వారి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. చూడండి చాలా బాగుంది, వ్యూస్ అంతా చాలా బాగుందని అలా చిన్న వీడియో అయితే తీసామండి. ఇంకా లైన్లోంచి దగ్గరికి వచ్చామండి, దేవుడి దగ్గరికి వచ్చేసాం దర్శనం చేసుకోవటానికి. మా పాప అయితే అట్లా చిన్న వీడియో తీసింది. అదిగోండి ఉత్తర ద్వార దర్శనం అనమాట. చాలా బాగా జరిగింది దర్శనం. స్వామివారిని చక్కగా చూసుకున్నాము, దర్శనం చేసుకున్నాము, తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరం వచ్చిన వాళ్ళందరం చక్కగా బయలుదేరేసామన్నమాట. చాలా బాగా జరిగింది. ఈ ముక్కోటికి అయితే అన్ని దేవుళ్ళని చక్కగా దర్శించుకున్నామండి. మా ఛానల్ నచ్చితే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక మంచి కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే మర్చిపోకుండా ఇవ్వండి. పొద్దున బయలుదేరితే మేము సాయంత్రం అయిందండి, ఇంటికి వెళ్ళేసరికి కూడా 7:30 అయిందండి. ఇంకా అందరం ఆడవాళ్ళందరం కలుసుకొని ఆటో మాట్లాడుకొని బయలుదేరామండి. ఇంకా సాయంత్రం కల్లా ఇంటికైతే చేరుకున్నాము. లాస్ట్ ట్రిప్పులు అనమాట, రంగనాయకుల స్వామి వారి టెంపుల్కి వెళ్ళామన్నమాట. వచ్చినందుకు లేట్ అయినా సరే చక్కగా దర్శనాలు అయితే బాగా జరిగినాయి. అందరం చక్కగా దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా అయితే అందరం వచ్చాము. జనం అయితే చాలా బీభత్సంగా ఉన్నారండి. పొద్దున్న ఇంకా అంతకన్నా దారుణంగా ఉండుంటారు. ఇప్పుడైనా మాకు ఇట్లా దర్శనం అయ్యింది. పొద్దునైతే మరీ దారుణంగా ఉంటుందండి. కాకపోతే మేమైతే పొద్దునైతే రాలేదండి. ఇదిగోండి లైన్ దగ్గరికి వచ్చాము, ఇంకా ఉత్తర ద్వారం దగ్గరకు వచ్చేసామన్నమాట. అక్కడ వరకు ఫోన్ ఎలా ఉంది కాబట్టి పెట్టాము. లోపల నుంచి మనమే, వాళ్ళు చెప్పకముందే మనమే ఆఫ్ చేసేసాం. తెలిసిన మాటే కదండి, వాళ్ళు చెప్పేంతవరకు మనం ఉంచుకోకూడదు కదండి. ఇంక అక్కడ వరకు అందరూ తీస్తున్నారని చాలా చాలా పెద్దవాళ్ళు కూడా తీస్తున్నారు బయట అంతా. ఇంకా చాలామంది ముందుకు కూడా పెట్టుకున్నారు, కానీ మేమైతే ఆఫ్ చేసేసామండి. చూడండి ఇదండి ఉత్తర ద్వార దర్శనం అన్నమాట. చాలా బాగుంది టెంపుల్. స్వామివారిని దర్శించుకున్నాం, జనాలు అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్ కూడా. చూడండి ఆ బయటంతా చోళులు కట్టింది అని ఒక ఆయన అంతా చెప్తా ఉన్నాడండి. పెద్ద స్టోరీ కూడా ఉంది దానికి, నాకైతే అదంతా తెలియదు, కానీ పక్కన అంతా చెప్తా ఉన్నాడు. పైన అక్కడ బ్యాక్ సైడు రంగులు కూడా వేయరంట, ముట్టుకోరంట. దాన్ని బాగు చేయాలని ముట్టుకుంటే ఎవరన్నా వాళ్ళకి డేంజర్ అవుద్దని ఒక ఆయన అక్కడ పనిచేసి ఆయన చెప్తా ఉన్నాడు అందరికీ. అందుకని బ్యాక్ సైడ్ మేము వచ్చాం కదా, అటు సైడ్ అయితే సున్నాలు కూడా వెయ్యరంట. అట్లా అనమాట. చాలా బాగా అలంకరించారు, పూల అలంకారం. ఇదిగోండి ఉత్తర ద్వార దర్శనం అనమాట. ద్వారం ఇది ఉత్తర ద్వారం అనమాట. ఇంక ఇక్కడ వరకే మాకు వసతి ఉండింది, ఇక్కడ వరకే తీసామండి. ఎవరు ఏమీ అనకముందే మనమే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మేమైతే ఇంకా మా పాపని ఫోన్ ఆఫ్ చేసామని చెప్పాను. బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ అండి ఇది. చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కొత్త వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాళ్ళందరూ అటొక్కలు ఇటొక్కలు ఉంటే చెయ్యి చూపుతున్నానండి. చూడండి వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. చక్కగా ఆ సూర్యుడు వచ్చి పెన్నా నదిలో పడుతూ చాలా బాగుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మంచి కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ అయితే చేయండి. చిన్న ఛానల్ వాళ్ళని సపోర్ట్ చేయండి. చూసి సైలెంట్గా అయితే ఉండొద్దండి దయచేసి. నాకే కాదు ఎవ్వరికి కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి, మీరు చూసినట్టు తెలుస్తుంది కదా. ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. కామెంట్ పెట్టినందువల్ల ఏమీ అవ్వదు కదా ఫ్రెండ్స్. ఒక మంచి మనసుతో ఒక మంచి కామెంట్ అయితే చేయండి, ప్రతి ఒక్కరికి చేయండి. చూడండి ఎంత బాగా పడుకొని ఉన్నారో రంగనాయకుల స్వామి వారు, చాలా బాగున్నారు. చిన్న చిన్న పిక్స్ అట్లా తీసాము, అవి కూడా దాంట్లో పోస్ట్ చేశానండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి.
సైలెంట్గా అయితే ఉండొద్దు దయచేసి. నాకే కాదు ప్రతి ఒక్కరికి ఒక లైక్ ఒక కామెంటు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.